ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవం కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలు అర్థం చేసుకుని చెందగా అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడండి, అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడండి, అర్థమయ్యే విధంలో మీరు బోధ చేయండి, అర్థమైన విషయాలు తెలియచేయండి. దేవా, ఇక్కడ చిన్న మందుగా మేము కూర్చున్నాం, కానీ కొన్ని కారణాల వలన నీ బిడ్డలు రాలేకపోయారు. వాతావరణం బట్టి దేవా, వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మరొక దినాన్ని మేమందరం కలుసుకోవాలి. ముఖ్యంగా దేవుని ఇంటిలో ఎవరు నమ్మకం ఉన్నారు అంటే, యేసు ప్రభు ద్వారా రక్షణలోకి వచ్చిన వాళ్ళు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు యేసు ప్రభు ఇంట్లో ఉన్నట్టే. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీ ఇంట్లో మీరు లేరు. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న కానించి మీరు యేసయ్య ఇంటిలో ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు యేసు ప్రభుని ఎవరు పరిచయం చేశారో వాళ్ళకి వందనాలు చెప్పండి. మీకు యేసు ప్రభుని పరిచయం చేసింది ఎవరు చెప్పండి. నీకు యేసు ప్రభుని పరిచయం చేసింది ఎవరు? మీకు యేసు ప్రభుని పరిచయం చేసింది ఎవరు? ఇస్కియా. అది వందనాలు చెప్పాలి. ఎప్పుడు చెప్తావు? ఇంటికి పోయినాక చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు రాలేదు ఆమె. నిజమే, ఆయన భార్య ద్వారా ఆయనకి సువార్త అందింది. మరి నీకెవరి ద్వారా సువార్త అందింది? మీ అన్న ద్వారా. వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ఇంటిలోకి మీ అన్న మిమ్మల్ని నడిపించాడు. జబలే గారి ఇంటిలోకి, యేసయ్య ఇంటిలోకి ఆయన భార్య యేసయ్య ఇంటిలోకి నడిపించింది. ఇంకా మిమ్మల్ని ఎవరు నడిపించారు? వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మీకు కాళ్ళు లేవా? మీకు చేతులు లేవా? దేవుని ఇంటిలోకి రావడానికి మీకు నోరు లేదా? తెలుసుకునే జ్ఞానం లేదా? అన్నీ ఉన్నాయి. కానీ దేవుని ఇంటిలోకి రావాలి అని అంటే ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలి. ఆమేన్, ఆమేన్. అప్పుడే దేవుని ఇంట్లో అడుగు పెడతాం. దేవుని ఇంట్లోకి రావాలి అని అంటే ఒక కార్యం నీ జీవితంలో జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యం జరిగితే కానీ మనం దేవుని ఇంట్లో అడుగు పెట్టలేము. ఆమేన్, 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 ఆమేన్. మీకు నేను చెప్తాను. హల్లెలూయా. దేవుని ఇంట్లోకి మీకై మీరు రావాలి. ఒకరు చెప్తే మీరు వచ్చారు. హల్లెలూయా. ఒకరు చెప్తేనే మీరు దేవుని ఇంటికి వచ్చారు. మీకై మీరు రాలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతేనా? మీకై మీరు వచ్చారా? అందరూ అంతే. అసలు దేవుని ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి నాకు? దేవుని ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎవరు చెప్పండి? దేవుని ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎవరు? కాదండి. అయితే పుట్టిన కాడి నుంచి యేసు ప్రభువే నా దేవుడు అని తెలిసిన ఆ పెంపకంలో ఉన్నవాడు, పుట్టినవాడు ఈయన నీ దేవుడు. అంటే మీరు రక్షించబడ్డ తర్వాత, మీరు దేవుని ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత మీకు పుట్టిన బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళు దేవుని ఇంట్లో ఉన్నట్టే. ఆమె వాళ్ళు డైరెక్ట్ గా ఒక దూరం రాలేదు. డైరెక్ట్ వాళ్ళు యేసు ప్రభు ఇంట్లోనే పుట్టారు, పెరిగారు. ఆమె మీ పిల్లలు మీకు పుట్టిన తర్వాత మీ ఇంట్లో నుంచి వాళ్ళు పెరుగుతున్నారా? పక్కింట్లో పెరుగుతున్నారా? మీ ఇంట్లోనే పెరుగుతున్నారా? హల్లెలూయా. అయితే పక్కింట్లో పెరగాల్సిన పరిస్థితి ఈ రోజున మీ పిల్లలకి మీరు కల్పించలేదు. ఆమె వాళ్ళు డైరెక్ట్ గా ఎవరింట్లో పుట్టారు? యేసయ్య ఇంట్లో పెట్టారు. ఆమె యేసయ్య ఇంట్లోనే పుట్టారు. ఆమె హల్లెలూయా. అయితే నా ఇంటిలో పుట్టిన వారికి, నా ఇంటిలో ఉన్న వారికి, నా ఇంట్లో నా ప్రాకారంలో ఒక భాగమును వారికి ఇచ్చాను. హల్లెలూయా. ఎవరి ద్వారా అయితే మీరు ఎవరి ద్వారా నడిపించబడ్డారో ఆ విషయంలో దేవుని నామాన్ని బట్టి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఆమేన్. మీకు లేదు, ఏం లేదు, నరకం లేదు. హల్లెలూయా. మీకు నరకానికి పిక్నిక్ బుక్ లేదు. ఆమేన్. మీకు డైరెక్ట్ పరలోకమే.
ఆమె ఆమె దేవుని ఇంట్లో పుట్టిన వాళ్ళకి ఏ భయం